వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్. సో ఇది కోర్టుల పరంగా మాత్రమే తెగేటువంటి చిక్కుముడి. సో ఆల్రెడీ కోర్టులకు సంబంధించి గతంలో కొన్ని కేసెస్ ఉన్నాయి. సో వాటిల్లో తమిళనాడు కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కులగణనకు సంబంధించి కొన్ని దాంట్లో చిక్కులు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకొని 9వ షెడ్యూల్లో చేరిస్తే నిధులు వస్తాయన్నమాట. సో ఇప్పుడు తెలంగాణలో 9వ షెడ్యూల్లో చేర్చాలి అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కావాలి. సుప్రీంకోర్టులో ఇది నెగ్గాలి. సుప్రీంకోర్టుకు ఒక సరైనటువంటి డేటా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటన్నా, సుప్రీంకోర్టులో తేలాలి కాదు, పార్లమెంట్లో గనక దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో గనక పెట్టగలిగితే సుప్రీంకోర్టులో కూడా ఓకే అయితే. అవును, ఇప్పుడు ఆ పార్లమెంట్లో అది నడవలేదు కదా, కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఆ ఫైటింగ్ జరగలేదు కదా, ఏదో ఒకసారి నోటీస్ ఇవ్వడం తప్ప దాని వైపు పెద్దగా ప్రయత్నం జరగలేదు కదా అనేది. కేవలం దీనికి ఉన్న ఏకైక మార్గం కోర్టుల్లో కూడా ఈ బిల్లు నిలబట్టడం కష్టం. ఇప్పుడున్నటువంటి ఒక న్యాయబద్ధంగా దీన్ని పార్లమెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే రిట్ ఆఫ్ మ్యాండమిస్ వేసి సుప్రీంకోర్టు తోటి బిల్లుల పైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి కూడా తీసుకురా. మనకి తమిళనాడు ఒక ఎగ్జాంపుల్. అవును, తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ముందుకెళ్ళి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి 9వ షెడ్యూల్లో వాళ్ళు చేర్చుకోగలిగారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దానివల్ల వారి రిజర్వేషన్లు కోర్టు ముందుకు పోయినా సరే నిలబడగలిగినాయి. తమిళనాడుది ఒక్క రాత్రి జరిగింది కాదు, ఒక 30 ఏండ్ల కొట్లాట. అప్పుడు మళ్ళా ఒక ఘెరావ్ చేశారు, మంత్రివర్గాన్ని మొత్తాన్ని కూడా ఢిల్లీలో ఉండి నిలబెట్టుకుని అక్కడి నుండి కొట్లాడి పట్టుకోవచ్చు. పెద్ద ప్రయత్నం జరిగింది, చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. ఇక్కడ జరగట్లేదు కదా అనేది. నందరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. బిఫోర్ దట్ ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. శేషు గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే శ్రీకాంత్. ఒకవైపు పిఎస్సి సమావేశం జరుగుతోంది, దాంట్లో కొన్ని ప్రధానమైనటువంటి 7 అంశాలను ఎజెండాగా దీంట్లో డిస్కస్ చేస్తున్నారు. బట్ అన్నింటికంటే కీలకమైంది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు? సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అమ్మొచ్చింది చూడు. శ్రీకాంత్, నమస్కారం అందరికి. ఇప్పుడు నిన్న ముగిసిపోయినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్స్ వచ్చినాయి, మనం గమనించాము. ఆ బిల్లులో ఒకటి గేమింగ్ యాప్ ని నియంత్రించేటటువంటి ఒక బిల్లు వచ్చింది. ఒక్క రోజు ప్రవేశపెట్టారు, 2వ రోజు కల్లా రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చింది. మీరు గమనించే ఉంటారు. బిల్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది, రాజ్యసభలో ఆమోదించారు. ఆమోదించినటువంటి బిల్లుని రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దాన్ని చట్టంగా ఆమోద ముద్ర వేసి పంపించేశారు, అయిపోయింది. బట్ ఇది ఒక ప్రొసీజర్ కదా. అయితే ఈ 42% రిజర్వేషన్ బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రిపేర్ చేసింది, కేంద్రానికి పంపింది. కేంద్రానికి పంపినటువంటి బిల్లు పైన కేంద్రం యాక్షన్ ఏంది? కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటది? కేంద్రము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒక బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది అనేటటువంటి విషయం నిన్నటి రోజున మనకి లోక్సభలో పార్లమెంట్ లో నిరూపణ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లు పైన కేంద్రము ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి ప్రోగ్రెస్ జరిగినట్టుగా మనకి కనపడలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే రిజర్వేషన్లు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించి కేంద్ర ప్రభుత్వం అది పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపితే అది ఒక చట్ట రూపంలోకి వస్తుంది. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము బిల్లులో లోపాలున్నవి. నేను ఇంతకు ముందే చెప్పాను. నిన్న నేను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని కలిసి నా రిపోర్ట్ కూడా ఇచ్చాను. గతంలో మన చర్చల్లో ఇది చెప్పాను నేను, ఏమేమి లోపాలు ఉన్నాయి బిల్లులో. బిల్లు బలంగా లేదు శ్రీకాంత్. బిల్లులో రిజర్వేషన్లను ఎందుకు పెంచుతున్నాము అనేటటువంటి ఒక బలమైనటువంటి ఫ్యాక్టర్ ని పెట్టలేదు. బిల్లులో అనేక రకాలైన తప్పులున్నాయి. కాబట్టి ఆ బిల్లు ద్వారా యథాతథంగా 42% రిజర్వేషన్లు సాధించడానికి వీలు కాదు అనేటటువంటి విషయాలను మేము ప్రభుత్వం ముందు పెట్టాము. బిల్లులో ఉన్న లోపాలేంది, 42% రిజర్వేషన్లు సాధించడానికి ఎదురయ్యే సమస్యలేంటది, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, రిజర్వేషన్లు సాధించడానికి మనం అవలంబించాల్సినటువంటి మార్గాలేంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక రిపోర్టు బీసీ కమిషన్ చైర్మన్ గారికి నిన్నటి రోజున అందజేశాను. నేను చాలా కన్విన్స్ గా చెప్పాను, తను కూడా కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు ఉన్న బిల్లు ప్రకారం యథాతథంగా
రిజర్వేషన్లు సాధించడం వీలు కాదు. కాబట్టి ప్రభుత్వము కొన్ని ఆప్షన్స్ ని ఇప్పుడు తన ముందు పెట్టుకున్నది. ఆ ఆప్షన్స్ ఏంటి అంటే, మళ్ళా ఒకసారి శాసనసభలో దీన్ని పెట్టి పార్టీల అభిప్రాయం తీసుకుంటామంటున్నారు. పార్టీలు గత బిల్ అప్పుడే ఏకాభిప్రాయ తీర్మానం చేశారు, మళ్ళా ఓకే అంటారు. ఇది ఒక పాయింట్. రెండోది, కోర్టుని సమయం అడుగుదాం అనుకుంటున్నారు. ఏది సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది కాబట్టి, మేము రిజర్వేషన్లు ఇంకా రాలేదు కాబట్టి, రిజర్వేషన్ లో ఫైనల్ కాలేదు కాబట్టి మీరు సమయం ఏమంటే కోర్టు ఇవ్వదు. ఎందుకంటే ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల నిధులు మనం కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు కోల్పోయినాం. ఫర్ ది బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ మేము ఇంకా ఎక్స్టెండ్ చేయము, బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా మీరు రిజర్వేషన్లు పెట్టాలని మహారాష్ట్రలో తీర్పుంది, మధ్యప్రదేశ్ లో తీర్పుంది. కాబట్టి ఆ తీర్పుల రిఫరెన్సెస్ కోర్టు వాడుతుంది. వీళ్ళకి టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. అంటే పాయింట్ 1 ఫెయిల్ అవుతుంది, పాయింట్ 2 ఫెయిల్ అవుతుంది. పాయింట్ 3కి వచ్చి మూడో ఆప్షన్ కి వచ్చేసరికి వాళ్ళకు ఉన్నది ఏంటి అని అంటే, పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వటం. పార్టీ పరమైన రిజర్వేషన్లు ఎంత ఇస్తారు? 42% ఇస్తారా? మేము 56 ఉంటే 42 ఎట్లా ఇస్తారు? మరి ఓకే, మీరు ఇస్తే బీజేపీ ఒప్పుకుంటుందా? మరి బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా? ఒకవేళ మీరిద్దరు ఒప్పుకున్నా, మీరు ముగ్గురు బీసీలను నిలబెట్టినా, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద అయినా, ఆ ఊర్లో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ అయినా ఇండిపెండెంట్ గా నిలబడదని అవి మీరు ఇస్తారా? కాబట్టి ఈ పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఒక ఆప్షన్ మాత్రమే గానీ దాని వల్ల బీసీలకు వచ్చేటటువంటి ఉపయోగం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు చట్టపరమైన 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలు తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటో చెప్తాను. మాకు ఇప్పటికి 23% రిజర్వేషన్ ఉంది, 50% ఓపెన్ ఉంది. 50% ప్లస్ 23 మొత్తం 73% మేము పోటీ చేస్తాం. అంటే 9,380 గ్రామ పంచాయతీలకు మేము పోటీ చేస్తాం. ఇది 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 జరుగుతుంది రేపు పొద్దున. ఇది జరిగేటటువంటి అంశం. 73% వాడతాం. బీసీ సంఘాల నుంచి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇచ్చినా అయిపోయినా మేము దిగుతాం రంగంలో. అల్టిమేటం కాదు శ్రీకాంత్, ఇది జరుగుతుంది. మీరు చూడండి, రేపు ఇది జరిగేటటువంటి పరిణామమే. ఇది జరగాలి. ఇది జరిగితేనే 3 రాజకీయ పార్టీల పైన ఓ బీసీ అజెండా అనేటటువంటి ఒత్తిడి వస్తుంది. రేపు పొద్దున మా రిజర్వేషన్ల గురించి ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, మీరు ఇందాక దాకా మాట్లాడినటువంటి తమిళనాడులో ఏం జరిగింది? 2 ప్రభుత్వాల సమన్వయంతో రిజర్వేషన్ సాధించారా? ఎవరికి వాళ్ళు ఆరోపణలు చేసుకొని ఎవరికి వాళ్ళు కొట్టుకొని రిజర్వేషన్లు సాధించారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్లు 42 సాధించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏందో చెప్పండి. ఒకళ్ళేమో బిల్లు వీక్ గా పెడతారు, ఇంకొకళ్ళేమో బీసీ ముస్లింలను అడ్డం పెట్టి ఆ 10% తీసేయండి, మేము రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు అంటారు. అసలు మీరు ఇద్దరు రాజకీయ పరమైన విమర్శలు చేసుకొని చివరికి బీసీలను నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కదా. కాబట్టి చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మీరు చేసిన ప్రయత్నం ఇంతవరకు 2 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఏంటో చెప్పండి. మేము అనేక తప్పులున్నాయిరా బాబు, ఇది కాదు, ఇట్లా రాదు అని చెప్పినప్పటికి కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా, మా ప్రపోజల్స్ ని పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ చివరికి చేతులెత్తేసిన కార్యక్రమం. ఇవాళ ఈ ఎన్నికలు రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక సంస్థలు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లోనేమో మేము 1400 గ్రామ పంచాయతీలు కోల్పోయినాం, 11% రిజర్వేషన్ కోల్పోయినాం. ఇప్పుడు జరుగుతున్న దాంట్లోనేమో మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటిది మీరు బిల్లుగా పెట్టినటువంటి 42% రిజర్వేషన్ రాకపోవటం వల్ల మేము ఇప్పుడు 2,360 గ్రామ పంచాయతీలు కోల్పోతున్నాం. కాబట్టి 2 సార్లు ఎలక్షన్లలో నష్టపోయింది బీసీలే, 2 సార్లు ఎలక్షన్లలో నష్టం జరిగింది బీసీలకే. కాబట్టి ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మీరిచ్చే రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. 23% మాకు చట్టబద్ధంగా ఇప్పుడు ఉంది కదా, 50% ఓపెన్ ఉంది కదా, మొత్తం 73% అంటే 9,360 గ్రామ పంచాయతీల్లో మేము పోటీ చేస్తాం. బై ఆ గ్రామ పంచాయతీలు అన్ని మావే. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్న 27% రిజర్వేషన్ వదిలిపెట్టి మిగతా 73% రిజర్వేషన్లో మేము పోటీ చేస్తాం. మాకు 42% వద్దు. బట్ అప్పుడు పోటీ చేసిన అగ్రవర్ణాలు అక్కడ ఉండరన్న గ్యారంటీ ఏమైనా ఇస్తారా? అంటే ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాలు కూడా మీ తోడై వస్తే ఇంకా కొంచెం బలం ఉంటుందేమో. రేపొద్దున బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే అన్నది కూడా ఒక అంశం. శ్రీకాంత్, రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. రాజకీయం అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదు, బట్ రాబోయే రాజకీయాన్ని ఒక బీసీ అజెండాగా మారుస్తాం. ఆ అజెండా తోటే మేము రేపటి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కొట్లాడాలని నేను ఎంచుకున్నాం. అంటే
ఒక నిమిషం మానవతరావు గారు ఏమంటున్నారు? చెప్పు రాజకీయ పార్టీ పెడతారా లేకుంటే ఎవరన్నా కొత్తగా నాయకులు తయారు చేస్తారా, ఎట్లా అజెండా అంటే? అదే అన్న, ఇప్పుడు మేము ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా వాడుకుంటాం, ఒక రాజకీయ యుద్ధ క్షేత్రంగా వాడుకుంటాం. ఈ ఎన్నికల్లో మా అజెండాని గ్రామ స్థాయికి తీసుకుపోతాం. అక్కడ మేము సక్సెస్ అయినాం అనుకోండి, నేను ఫర్దర్ స్టెప్ ఏముంటది మాకు, ఇంకా రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశమే ఉంటది కదా. ఆ బలంతో ముందుకు పోతాం కదా. మేము ఒక 9,000 సైనికులను తయారు చేసుకోవటానికి సిద్ధపడుతున్నాం అన్న. మనోతన్నా బీసీల బీసీలకు అధికారం ఇవ్వాలని మేము చూస్తున్నాం, కానీ దేశవ్యాప్తంగా తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఉద్యమాన్ని లేవనెత్తే పెద్ద ఎత్తున ఇట్నా ఆబాది ఉత్నా హక్ అని ఆల్రెడీ ప్రారంభమైంది. ఒక తెలంగాణ రాహుల్ గాంధీ అంత పెద్ద ఉద్యమం లేవనెత్తితే ఇక్కడ నుంచి ప్రభుత్వం పోయి ఢిల్లీలో ధర్నా కూర్చుంటే అదే రాహుల్ గాంధీ కనీసం అటువైపు చూడకపోవడం, ప్రియాంక గాంధీ రాకపోవడం, ఇదంతా కూడా మీ పైన ఉన్నటువంటి విమర్శనే ఒకటి. ఇదంతా కూడా మీ పైన ఉన్నటువంటి విమర్శ ఒకటి. ఇందాక శేషు గారు చెప్పినటువంటి కామెంట్స్ ప్రకారం బిల్లు బలంగా లేదు, దీనిపైన చిత్తశుద్ధి లేదు అన్నది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. శ్రీకాంత్ ఒక్క మాట, రాహుల్ గాంధీ చిత్తశుద్ధిని గాని కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయలో ఇసేదారి న్యాయాన్ని గాని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. అది మా పక్షాన ఇచ్చినటువంటి హామీగానే నమ్ముతున్నాం. జాతీయ కాంగ్రెస్ తో మాకు పేచీ లేదు, రాష్ట్ర కాంగ్రెస్ తో మాకు పేచీ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ చేస్తున్న వ్యవహారము కేంద్ర కాంగ్రెస్ ని, జాతీయ కాంగ్రెస్ ని మభ్యపెట్టేటట్టుగా ఉంది. వాస్తవాలు చెప్పడం లేదు. అంటే జాతీయ కాంగ్రెస్ బీసీల పక్షాలు ఉంటే ఇందాక ఒక మాట బస్ శ్రీనివాస్ గారు అన్నారు, ప్రైవేట్ బిల్లు తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. అది కార్తిక్ గారు, రేవంత్ గౌడ్ గారు, రేవంత్ యాదవ్ గారు, రేవంత్ మాల గారు, రేవంత్ మాదిక్ గారు, రేవంత్ ముదిరాజ్ గారు అయ్యి ఆయన బీసీల అభ్యున్నత కోసం ఎంతో కష్టపడి అలా బిల్లుని రాహుల్ గాంధీతో కూడా 2 సార్లు ప్రశంసలు పొందారు. ఒక శాస్త్రీయబద్ధమైన బిల్లు దేశానికి ఆదర్శం అన్నారు. మరి మీరేమో మీ స్వార్థమో మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు దాన్ని వ్యతిరేకిస్తారు. ముందు అసలు ఆ బిల్లులో లోపాలు ఉంటే చెప్పండి, వాదించండి. ఒకటి శేషు గారు, ఒకటి అంటే మీరన్న రాజకీయ ఒక్క నిమిషం మానవతరావు గారు 1 సెకండ్. శేషు గారు, ఒకవేళ బిల్లులో తప్పులు ఉన్నాయంటే మీరు ఒక మేధావర్గం నుంచి బీసీ సంఘాల నుంచి బిల్లులో తప్పులున్నాయని మీరు చెప్తున్నారు. బట్ పంపించినటువంటి ఆర్డినెన్స్ చాలా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత, కేబినెట్లో చర్చించిన తర్వాత, కొంతమంది ప్రొఫెసర్లను, ఇంటెలిజెన్స్ అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారు. అక్కడ ఎందుకు ఈ తప్పుల గురించి ఈ మేధావర్గం మాట్లాడలేకపోయారు? ఒకటి, కేంద్రం దగ్గర పంపిస్తే న్యాయ సమీక్ష కోసం అక్కడి నుంచి కూడా దీనిపైన ఎట్లాంటి ఇంకా రియాక్షన్ రాలేదు. ఇన్ని తప్పులు అని చెప్పేసి వాళ్ళు చెప్పట్లేదు, ఈ తప్పులు అని చెప్పేసి వీళ్ళు తెలుసుకోవట్లేదు. మీరు చెప్పేది ఎవరు వినట్లేదు. మీలాంటి మేధావులు అక్కడ కూర్చొని దీనికి మద్దతు ఇస్తున్నారు. లేదు శ్రీకాంత్, ఇప్పుడు కులగణంలో ఉన్న తప్పులను, తర్వాత బీసీ బిల్లు 42% రిజర్వేషన్ మీకు నేను ఇప్పుడే వాట్సాప్ పంపిస్తాను. మీకు నేను ఈ ఫోన్ డిస్కనెక్ట్ లేదు 2 ముక్కల్లో చెప్పేది కాదు కదా. నీకు నివేదికనే నిన్న మీ బీసీ కమిషన్ చైర్మన్ కి ఇచ్చాను కదా. నిన్నటి రోజు చెప్పండి, మీరు చైర్మన్ కి రాకపోవడం మాకేం తెలుస్తుంది, ప్రజలకేం తెలుస్తుంది? ఐ న్యూస్ వేదిక చెప్పండి. ఐ న్యూస్ వేదికగా అనేక సార్లు చెప్పాను. ఒక తప్పు చెప్తాను వినండి. ఒక తప్పు చెప్తాను. ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు బిల్లులో మనం 42% రిజర్వేషన్ ని ప్రతిపాదించడం, ఎందుకు ప్రతిపాదించామనేటటువంటి ఒక సహేతుకమైనటువంటి కారణాన్ని పెట్టాలా. మీకు నేను ఉదాహరణ చెప్తాను. తమిళనాడులో జరిగినటువంటిది ఏంటంటే 1973లో బీసీలకు ఉన్నటువంటి 31% రిజర్వేషన్ 50% పెంచేటప్పుడు అంబాశంకర్ కమిషన్ ఒక రికమెండ్ చేసింది. ఏం చేసింది? ఇప్పటి వరకు తమిళనాడులో ఈ 31% రిజర్వేషన్ ని 11 కులాలే అనుభవించాయి. కాబట్టి అన్ని బీసీ కులాలకు న్యాయం జరగాలి అంటే బీసీ రిజర్వేషన్లని 31% నుంచి 50% పెంచుతున్నామనే ఒక సహేతుకమైన కారణాన్ని బిల్లులో చెప్పారు. కానీ మన బిల్లులో ఏం చెప్పారు తెలుసా? మన బిల్లులో ఏం చెప్పారు తెలుసా? ఇంకా బీసీల వెనుకబాటుతనం కొనసాగుతుంది కాబట్టి మేము బీసీలకు 42% రిజర్వేషన్ ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఏ బీసీలు, ఏ వెనుకబాటు, ఎంత వెనుకబాటు చెప్పలేదు. అక్కడ అంబాశంకర్ కమిషన్ ఏం చెప్పింది తెలుసా? 50% రిజర్వేషన్ మేము ఎందుకు ఇస్తున్నామంటే బీసీలకు 26.5%,
మైనార్టీ బీసీలకు 3.5%, ఎంబీసీలకు 13%, బిఎన్టీలకు 7%, మొత్తం కలిపి 50% రిజర్వేషన్ ఇస్తున్నాము, ఇది మా వర్గీకరణ అని చెప్పింది. కానీ మన దగ్గర ఏం చెప్పారన్నా, 42% వెనకబడి ఉన్నారు. ఎవరు వెనకబడి ఉన్నారు, ఎంత వెనకబడి ఉన్నారు, ఎట్లా వెనకబడి ఉన్నారు అనేది బిల్లులో కేటగారికల్గా లేదు. లేనప్పుడు నీకు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? నువ్వు సహేతుకమైన కారణం చూపించాలా, సైంటిఫిక్ రీజన్ చూపించాలా, నువ్వు అడుగుతున్న దానికి ఒక బలమైన వ్యాలిడిటీ కారణం చూపించాలా. నీ బిల్లులో లేదు కదా, ఇది ప్రధానమైనటువంటి రూపం కదా. ఇంకొక విచిత్రమైన అంశం చెప్తాను అన్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ సోదరులు వెనుకబాటుతనం గురించి అసలు రిజర్వేషన్లు అనేవి సామాజికంగా వెనుకబాటుతనం సరే తర్వాత అలవాటు అయిపోయింది. ఆర్థికంగా ఆ 42% అనేది ఆర్థికంగా వెనుకబాటుతనం గుర్తించి పెట్టింది. ఇక దానికి ప్రత్యేకంగా చేసిందే దానికోసమే. ఇక దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రశ్నించాల్సింది ఎవరు చెప్పనా శేషు గారు? బీజేపీ పార్టీ నిలదీయాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు నిలదీస్తున్నారు. ఆయన టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ కేంద్రం ఎందుకు దీన్ని ఆమోదించదు, కేంద్రం ఎందుకు పరిగణలోకి తీసుకోదు? ఒక్క నిమిషం. నందరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. నందరెడ్డి గారు, మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు సహేతుకంగా లేదు ఈ ఇచ్చినటువంటి బిల్లు, దీంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి శేషు గారు మాట్లాడుతున్నారు. అటు కేంద్రం ఈ తప్పులను పరిగణలోకి తీసుకోవడం లేదు, దీనిపైన రెస్పాండ్ కావట్లేదు. ఒక బిల్లును సైలెంట్ గా రాజ్యసభలో లోక్సభలో పాస్ చేసి రాష్ట్రపతి సంతకం